సార్ ఫస్ట్ అయితే ఒక గొర్రెని వేసుకోండి. కలపండి సార్ మాట్లాడు. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहें. The person you are speaking with has put your call on hold. రాజుగారు మీరు మన బైబిల్ భూత పుస్తకం అండి ఇలా చెప్పండి అని చెప్పేసి మీరు ఇంటర్వ్యూలో నాకు చెప్పని చెప్పి అవును సార్, రిఫరెన్స్ కూడా ఇచ్చాను కదా, ఏమైందండి? రిఫరెన్స్ ఇచ్చారు. దాని గురించి ఇతనికి ఎవరో డౌట్ ఉందంట సార్. మీరు మాట్లాడుతున్నారు సార్, నాకు చిన్న వర్క్ ఉంది, మీరు కంటిన్యూ అవ్వండి సార్. హలో, నమస్కారం అండి. ఎవరండి? సార్ నమస్కారం. నమస్కారం సార్. ఏంటి సార్ మీరు పొద్దున్నే ఫోన్ చేశారు, ఏంటి చెప్పండి. ఏం లేదు సార్, వీడియోలు చూస్తాం అయితే అంత బూతులు అని అది ఇది అంటారు, అయితే మరి గట్లెందుకు ఉన్నాయి అని నేను అడుగుదామని. ఉన్నాయి కదండి, మీ దగ్గర బైబిల్ ఉందా మరి? ఇప్పుడు బూతుకు తప్పించి అట్లా అందులో ఏమి లేదా సార్? ఇక ఏముంది మీరు చెప్పండి, ఏమన్నా ఉంటే నేను తెలుసుకుంటాను, తప్పేముంది దాంట్లో. అదే సార్, ఇప్పుడు ఆది కాండం నుండి మొదలు పెడితే ప్రకటన వరకు మొత్తం బూతేనా? అది కాదండి, ఒక్క నిమిషం. అసలు మానవాళికి పనికొచ్చే అంశం ఏముందండి దాంట్లో? ఇప్పుడు ఒక్క నిమిషం వినండి. భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా చక్కగా కుటుంబ వ్యవస్థతోటి బతుకుతున్న కుటుంబ వ్యవస్థ అంటే అమ్మ, చెల్లి, అక్క, తండ్రి, ప్రేమ, అనురాగాలు బాగా ఉన్నాయి. ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేవు ఈ అనురాగాలు, ఆప్యాయతలు, ప్రేమలు. ఒక భారతదేశంలో ఎందుకు ఉన్నాయి? రామాయణాలు, భారతాలు ఎన్ని చదువుకొని ఈ ప్రేమ ఆప్యాయతలు ఏర్పడినాయి. మనకి ఆయుర్వేద శాస్త్రం ఉంది, ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి మనకి. చక్కగా పెద్ద పెద్ద రోగాలు తగ్గి ఆయుర్వేద, ప్రపంచంలో ఎక్కడా కూడా ఇవన్నీ లేవు. ప్రపంచంలో జ్ఞానం మొత్తం భారతదేశంలోనే ఉంది. అలాంటిది ఈ హిందూ ధర్మంలో మాత్రమే ఇవన్నీ ఉన్నాయి. క్రైస్తవ మతం ఏముందో మీరు చెప్పండి, నేను తెలుసుకుంటాను. బైబుల్ చదివి దొంగలు మారుతాండ్రు, లంగలు మారుతాండ్రు, వ్యభిచారులు మారుతాండ్రు, నరహంతకులు ఎవరు మారారు? ఇప్పుడు దొంగలు ఎందుకు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి జైల్లో పెట్టించిన దొంగలు మారుతున్నారండి. వ్యభిచారులు అంటే కోర్టులో ఫైన్లు వేసినా వ్యభిచారులు మారుతున్నారు. రకరకాలుగా అందరూ మారుతున్నారు. దానికి తాగుబోతులు మారుతున్నారంటే దానికి మెడిసిన్స్ వచ్చినాయి, చాలా మంది తాగుబోతులు కూడా మారుతున్నారు. ఇప్పుడు పెళ్ళాం కూడా అరిస్తే మారేవాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు భయం పెడితే మందు తాగి ఆపేవాళ్ళు ఉన్నారు. అలా చాలా మంది ఉన్నారు కదా. నిజంగా మీ యేసు ప్రభు ఒక్కటే నేను అడుగుతున్నాను, మీ యేసు ప్రభు గొప్పడని మీరు నమ్ముతున్నారు? ఆయన మహిమలు చేయగలడని మీరు నమ్ముతున్నారా? అవును సార్, ఇట్లా మారితే తప్ప. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. మారటం అనేది మనుషులతో సహజం అండి. నేను అడిగేది ఒక్కటే, మీ యేసు కనుక నిజదేవుడు అయితే ఒక కుంటి చెయ్యి, ఒక చెయ్యి సగం తెగిపోయిన చెయ్యి కొంచెం మొలిపించమానండి చాలు. నేను కూడా యేసుని దేవుడు అని ఒప్పుకుంటా. ఒక చెయ్యి తెగిపోవాలి, అతనికి ఆ చెయ్యి మొలవాలి, అప్పుడు మొలిస్తే ఆయన మహిమ ఉన్నట్టు. మరి అలాంటి చూడండి, ఏమన్నా అవకాశం ఉంటే మీకు. ఒక చెయ్యి తెగిపోయి, ఒక కాలు తెగిపోయి, ఒక చెవు లేకుండా ఉన్నాళ్ళు, ఒక గుడ్డు ఊడిపోయి పడిపోయిన వాళ్ళు, సగం బాగా ట్రైన్ కింద పడి ఒక అతను 2 కాళ్ళు తెగిపోయినాయి. మరి అతను కొత్త కాళ్ళు మొలుస్తే మన యేసయ్య నామంలో? తాగుబోతు మారాడన్నారు, మీరే అన్నారు తాగుబోతు మారాడని, తిరుగుబోతు మారాడని. వాడికి బాగుపడ్డాడు, వీడు బాగుపడ్డాడు, మరి కాళ్ళు మొలిపించమనండి. అప్పుడు నేను ఖచ్చితంగా నేను కూడా ఒప్పుకుంటాను యేసు దేవుడు అని చెప్పి. మనుషులు చెయ్యలేని పని దేవుడు చేయాలండి. మనుషులు చేసే ప్రతి పని దేవుడు చేస్తే గొప్ప కాదండి. ఇప్పుడు నేను మందు తాగాను, మా ఇంట్లో తల్లిదండ్రులు గట్టిగా 2 దెబ్బలు కొడితే నేను మందు మానేస్తాను. నాకు ఇంకా పెళ్లి కాలేదు, రేపు వచ్చి మా ఆవిడ వచ్చి నువ్వు మందు మానేవంటే మానేస్తాను. ఇవన్నీ మనుషులు చేసే పనులు. ఈ కాదు కావాల్సింది మనకి. 2 కాళ్ళు చేతులు తెగిపోయినాయి, మన యేసయ్య మొలిపించాడు, శభాష్, నిజంగా దేవుడు ఆయన. ఒక చెవు తెగిపోయింది, మన యేసయ్య మొలిపించాడు, శభాష్, ఆయన దేవుడు. 2 కళ్ళు కూడా ఊడి కింద పడిపోయినాయి, మళ్ళీ యేసయ్య నామంలో అవి వచ్చినాయి. మరి వీటికి సాధ్యం ఉంటే చెప్పండి, నిజంగా యేసు దేవుడు అని నేను నమ్ముకుంటా. చెప్పండి, ఇప్పుడు చెప్పండి మీరు. అవును సార్, ఇప్పుడు అక్కడ చెవు నరికితే చెవు అతికి పెట్టిండు. బైబిల్ కథలు కాదా, ఇప్పుడు రియల్ లైఫ్ లో కావాలి మనకి. ఓ అబ్బా, నేను చాలా చెప్తా ఇట్టాను సార్. మా తాత 2 కాళ్ళు తెప్పించాడని చెప్తా, మా తాత 2 కనుగుడ్లు తెప్పించాడు, మా తాత రెండు మడ్డలు మొలిపించాడని చెప్తా ఒక మనిషికి. అవి కాదయ్యా, కబుర్లు కాదు మనకు. రియాలిటీ, ఈ రోజు రియాలిటీ లైఫ్ లో కావాలి అవన్నీ. అడుగు, నిన్ను మతం మార్చిన పాస్టర్ని అడుగు, తప్పే ఉంది. అయ్యా నాకు ఒక కాలు తెగిపోయింది, మా తమ్ముడు ఉన్నాడు పూర్తిగా తెగిపోయింది, అతను మొలిపించండి అయ్యా అని చెప్పి మీ పాస్టర్ని అడుగు. మరి ఆయన యేసు మనుషులు చేసే మహిమల కంటే గొప్పోడు కదా.
నిన్ను తాగుడు మానిపించాడు, బానే ఉంది, శబాష్, నువ్వు మంచిగా మారావు, సంతోషం. మరో కాలు మొలిపించమను. అవును సార్, మరి ఇవన్నీ నమ్మచ్చు కానీ అదెందుకు నమ్మలేదు మరి? అరే నువ్వు కాలు మొలిపించవయ్యా, నేను అదే అడుగుతున్నాను. మూర్ఖంగా మాట్లాడుకో, అతిగా మాట్లాడుకో. నేను అడుగుతున్నది కాలు మొలిపించగలడా మీ యేసయ్య అని అడిగా. దీనికి సమాధానం చెప్పు ఫస్ట్. మొలిపించగలడా లేదా? అవన్నీ ఇచ్చే పుట్టి అరే అడిగిందని చెప్పవయ్యా, నువ్వు సోది ఆపి ఇంకా అడిగిందని చెప్పు. యేసయ్య కాలు మొలిపించగలడా లేదా? తెగిపోయిన కాలు. మనకు కాలు చేతులు అన్ని ఇచ్చే పుట్టించిండు కదా దేవుడు. అరే అరే నీకేం మాట్లాడుతా? తెలత కూడా మందు తాగే పొద్దున్నే. నేను అడుగుతుంది ఏంది, ఒక రైలు యాక్సిడెంట్ లో ఒక కాలు పోగొట్టుకున్నాడు ఒక హిందువు, అతని దగ్గర నీ దగ్గర చర్చికి తీసుకొచ్చి యేసయ్య చేత ప్రార్థన చేపించి అతని క్రైస్తవ మతంలో నేను మార్చేస్తాను. మరి అతను కాలు మొలిపించగల వాడితే నువ్వు సోచి చెప్తున్నావు. ఫస్ట్ అది చెప్పు, కాలు మొలుసుద్దా మొలవదా? కాలు మొలుసుద్దా అంటే ఇక మనం నమ్ముకుంటే మన నమ్మకం ఎవరికైనా మొలిసిందా? ఇప్పుడు వరకు ప్రపంచంలో 800 కోట్ల మంది జనాభా ఉన్నాడు. ఒక పాస్టర్ గాడన్నా అయ్యా వీడు కాలు మొలిచింది, చేయి మొలిచింది అని చెప్పాడా? సాక్ష్యం ఎక్కడైనా? జరిగేటి జరగలేదు. అరే హౌలేగా అడిగిందని చెప్పరా నువ్వు. సొల్లాపు ఇంక నాకు ఇంకో బూతులు తెంగించక నా చేత. కాలు చేతులు దేవుడిని నమ్ముకుని మనుషులు చేసే కార్యాలు అవి గొప్ప కాదు. తాగుడు మానిపించడం, లంగా పనులు మానిపించడం పోలీసుల వల్ల అయింది, ఇంట్లో తల్లిదండ్రుల వల్ల అయింది, పెద్దల వల్ల అయింది. అది కాదు, లంగా మాటలు చెప్పక నాకు. నీ ఇంట్లో ఆడలో చెప్పుకో ఈ మాటలన్నీ. దేవుడు మహిమ, మనుషులు చేసే పనులు దేవుడు చేసినప్పుడు దేవుడు మహిమ అయింది. అది ఎరుపుకొళ్ళగా మాట్లాడతావే నువ్వు. కాలు తెగిపోయింది, ఆ కాలు మొలిపించాలి దేవుడు అంటే అప్పుడు నేను నమ్ముతాను. మొలిపిస్తాడా మీ యేసు? కాలు మొలకపోతే దేవుడు లేడు అయ్యా. మరి అంతే. నువ్వే కదా తాగుడు మానేసి మా యేసయ్య తాగుడు మానేసి కాలు ఎందుకు మొలిపించలేడు మీ యేసయ్య? అంత గుద్దలో దమ్ము లేదా మీ యేసుకి? నీ కాలు తాగుడు మానిపించాడయ్యా, మరి కాలు మొలిపించమని నీ యేసుని. మొలిపించినా ఉంటాడు. అరే నువ్వు చెప్పవా, నువ్వు నీ వల్ల నువ్వు ఎక్కడ నిన్నవా? నువ్వు కాలు మొలిచినట్టు విన్నవా? అది నమ్మకం. అరే నువ్వు వినవయ్యా, ఈ సోది ఆపి ఇంకా నువ్వు సోది మాటలు ఇంట్లో ఆడవాళ్ళకి చెప్పుకో, సంతోషపడతారు. మా ఆయన మంచిగా సొల్లు మాటలు చెబుతున్నాడు అని చెప్పి. నాకు చెప్పకట్ట. కాలు చేయి మొలిపించినప్పుడు నువ్వు యేసు గురించి చెప్పు, నేను నమ్ముతా. తాగుడు మానాడు, ఇంకో సొల్ల మానాడు, పేకాట మానాడు, ఉచ్చబోయిన ఆపేశాడు, ఈ కబుర్లు కాదు. ఏందంటే దశం భాగాలు ఇచ్చి పాస్టర్లు చెప్పే మాటలు ఏంది? నువ్వు అవన్నీ మతం మారావు. నువ్వు అడగాలి, పాస్టర్ అడగాల. కాలు మొలిపించు, నేను నీ మతంలోకి వస్తానని చెప్పాలా? పిచ్చోళ్ళలాగా మాట్లాడుతూ అమాయకుడిలాగా కేజీ రేషన్ బియ్యం ఇస్తే మతం మారే బ్యాచ్ నీలాంటి వాళ్ళంతా. ఓ 10 కేజీలు బియ్యం ఇస్తావు మతం మారుతారు, మతం మారే బ్యాచ్ మీరంతా. నువ్వు ₹1,00,000 ఇచ్చినా నేను మతం మారా. ఎందుకు మారేవు? ఆల్రెడీ నీకు మీ బ్రెయిన్ లో విషయం ఎక్కిచ్చేశారు పాస్టర్లు. నువ్వు ఒక జాంబీగా మారిపోయావు. నువ్వు ఒక జాంబీగా మారిపోయావు. నువ్వు ₹1,00,000 ఇచ్చినా అడిగిందని చెప్పవా? నువ్వు కాలు మొలిపించగలడా నీ యేసు? మరి ఎట్లా మారుతారు సార్? అరే అడిగిందని చెప్ప, నీ యేసు కాలు మొలిపించగలడా? కాదు, మతం ఎట్లా యేసు కాలు మొలిపించగలడా అంటుంటే మీ నమ్మకం ఉంటే అట్లా ఎవడికి మొలిచింది? నీ కాలు నరికి తెంగుతా, నేను వస్తాను మీ ఇంటికి, నీ కాలు నరికి తెంగుతా. మీ పాస్టర్ చెప్పి మొలిపించుకుంటావా మరి? మీ నమ్మకం సార్. అరే నీ నమ్మకం చెప్పవా ముందర. నేను అడిగిదా నాకు నమ్మకం లేదు. నేనేందంటే నాకు దెబ్బ తగిలితే హాస్పిటల్కి వెళ్తా, నాకు రోగం వస్తే ట్రీట్మెంట్ తీసుకుంటా. అలానే నువ్వు యేసుని నమ్ముకున్నావు కాబట్టి నీ కాలు నరికి తెంగితే నువ్వు తెప్పించుకో యేసు నామంలో. లేకపోతే నీ ఇంట్లో చుట్టాలు ఎవరో ఒకళ్ళు ఉంటారు, కాళ్ళు లేని వాళ్ళు, చేతులు లేని వాళ్ళు, చెవుడోళ్ళు చాలా మంది ఉంటారుగా. వాళ్ళని తీసుకొని వెళ్ళి ప్రార్థన చేపించి మీ పాస్టర్ గారికి చెప్పు, మార్పించే వాళ్ళని. అయ్యా ఇదిగో మా చుట్టాలయనకి కాలు మొలిపించింది, ఇదిగో మా చుట్టాలయనకి చెవు కొత్తగా తయారైంది, మా చుట్టాలయనకి బట్టతలు ఉంటే పూర్తిగా జుట్టు వచ్చేసింది. ఇట్లాంటి సాక్ష్యాలు చెప్పించు, నేను నమ్ముతా అప్పుడు యేసుని. ఎందుకు ఈ సొల్లి కబుర్లు? హలో, ఏం చదువుకున్నావు నువ్వు? అరే నువ్వేం చదువుకున్నావు చెప్పవయ్యా. నువ్వేం చదివాను? చదువుకోలేకపోతే మాట్లాడకూడదా? నీ పోటీ పిచ్చి పూకోళ్ళంతా అలా తయారు చేస్తుందా మతం? నీ పోటీ లేబర్ వాళ్ళు ఉంటారు చూసి, వాళ్ళకి ఏం తెలియదు పాపం. నేను యేసుని నమ్మకం నీకు మంచి జరుగుతుందని చెప్తారు, మీరందరూ పోలో గొర్రెలాగా వెళ్ళిపోతారు ఆ మతంలోకి. మీకు బుర్ర బుద్ధి రెండు ఉండవు మీకు. అరే దేవుడు అనేవాడు అన్ని మహిమలు చేసినప్పుడు కాలెందుకు మొలిపించిన ఆలోచన నీ బుర్రలో రానప్పుడు నువ్వు ఎంత బేవర్స్ గాడి అర్థమవుతుంది నాకు ఇక్కడ. నువ్వు ఉత్త బేవర్స్ గాడివి, తెలివి తేటలు లేని సన్నాసివి నువ్వు. వాడెవడో చెప్తే నీ కష్టాలు ఎట్లా పోతాయి అయ్యా? నీ కాలు మొలిపించినప్పుడు దేవుడు అవుతాడు. కష్టాలు పోతే కష్టాలు వస్తుంటాయి పోతుంటాయి, బాధలు వస్తుంటాయి పోతుంటాయి, రోగాలు వస్తుంటాయి పోతుంటాయి. అంత మాత్రం యేసు చేసినట్టేనా?
బుర్ర బుద్ధి ఉందా నీకు? మీ అమ్మ అసలు మీ అమ్మ మీ నాన్న నీకు మంచి నేర్పించారా? సమాజంలో ఎలా బతకాలి, ఎలా ఉండాలి? సింహంలాగా బతకాలి మగోడంటే. సింహంలాగా ఉండాలి, పోరాడాలి, కష్టపడి పని చేయాలి, ఇప్పుడు ఎన్ని పనులు చేయాలి. ఇది కాదంటారా ఇది ఇప్పుడు ఏం బతకాలి నీదంతా లుచ్చా బతుకు నీది. ఆడెవడో చెప్తే యేసుని నమ్మేదేంది? నువ్వు లవడా నువ్వేం చేయాలంటే యేసుని నమ్ముతా నేను. నీకెవడో యేసు గురించి చెప్తే యేసుని ఖచ్చితంగా నమ్ముతా. ఇదిగో మా చుట్టాలని కాలు లేదు, కాలు తెప్పియండి, చెయ్యి లేదు, చెయ్యి తెప్పియండి, పిల్లలు లేరు, గర్భసంచి లేదు, కొత్త గర్భసంచి క్రియేట్ చేయమని చెప్పండి, ఇలాంటి చెప్పించు. నేను నమ్ముతాను, నిజంగా నేను కూడా వస్తాను, ఇద్దరం కలిపి వెళ్దాం చర్చికి, ఆ పాస్టర్ దగ్గరికి. నీకు ప్రార్థన చేయగానే కడుపు నొప్పి తగ్గిపోద్ది, నీకు ప్రార్థన చేయగానే జ్వరం తగ్గిపోద్ది, నీకు ప్రార్థన చేయగానే కాలు నొప్పి తగ్గిపోయిద్ది. ఏం ప్రార్థన చేస్తే కాలు ఎందుకు మొలవదు? ఏమయ్యా ఆలోచించప్పుడు బుర్ర పెట్టావా? అందుకే నేను పిచ్చి పూకోడు ఎందువరకునే కాదు, నేను బుర్ర పెట్టి ఆలోచించు. మనుషులు చేసే పనులు ఇవన్నీ కాలు నొప్పి చేయి నొప్పి తగ్గట్టు మందులు వేసుకుంటే తగ్గుద్ది. జనరల్ గా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మందు జ్వరాలు తగ్గిపోతాయి. అయిగా దేవుడు చేసే మహిమలు అంటే మనుషులు చెయ్యలేని పనులు దేవుడు చేసినప్పుడే దేవుడు గొప్ప. అర్థమైందా? డాక్టర్లు కూడా నేను చేసిన అంత దేవుని దగ్గర ఉన్నదని అంటారు కదా, అదేట మరి? నేను అదే చెప్తున్నా. ఇదంతా ఇప్పుడు ఇది ఆ మాట ఎందుకంటారు? అది కర్మ సిద్ధాంతం, హిందూ ధర్మంలో నుంచి వచ్చింది అది. ఇప్పుడు నువ్వు పోయిన జన్మలో పాపాలు చేసావు, ఈ జన్మలో అనుభవించాలి అంటే అయ్యా మేము మందులు ఇస్తాం, కానీ ఆ కర్మ ఫలాన్ని నువ్వు తప్పించుకోలేవు అని చెప్తారు. అది హిందూ ధర్మం ప్రకారం చెప్తారు. అంతేకాని క్రైస్తవ మతాన్ని చెప్పటం లేదు, వాళ్ళు హిందూ ధర్మాన్ని నమ్ముతారు. మా సిద్ధాంతం ఏంటంటే మేము పోయిన జన్మలో గాని అంతకుముందు జన్మలో గాని కొన్ని పాపాలు చేసి ఉంటాం. ఇప్పుడు ఈ మనిషిలో నువ్వు మంచిగా బతుకుతున్నావు, ఈ జన్మలో నువ్వు ఎటువంటి తప్పు చేయలా, కానీ నీకు కూడా కష్టాలు వస్తాయి, నీకు దెబ్బలు తగులుతాయి, నీకు రోగాలు వస్తాయి. ఎందుకు వస్తున్నాయి? పోయిన జన్మలో నువ్వు చేసుకున్న పాప పుణ్యాల ఫలితమే అది. అందుకే డాక్టర్ అంటాడు, అయ్యా నేను మెడిసిన్స్ ఇస్తా, ఇది నువ్వు ఏ జన్మలో చేసుకున్న పాపం, నీకు తగ్గచ్చు తగ్గ బాధ నువ్వు అనుభవించాలి అంటే ఆ మెడిసిన్స్ పనిచేయవు నీ మీద. లేదు నీకు ఆ బాధ కొన్నాళ్ళు అనుభవించి తగ్గిపోవాలంటే మెడిసిన్స్ నీ మీద పనిచేస్తాయి. అందుకు చెప్తాడు తప్ప డాక్టరు ఏసొచ్చి పీకుతాడని కాదు. అర్థమైందా? నీ పొట్టు ఎర్రి పూకులు ఉండబట్టే భారతదేశంలో మడ్డగుడిచిపోయింది, అభివృద్ధి చెందకుండా. కష్టపడి పని చేసుకోవాయా నువ్వు. ఆడిడి పేరు చెప్పి సిగ్గు లేకుండా ఆడిడి పేరు చెప్తావే నువ్వు పొలం పని చేసుకుంటే నీకు డబ్బులు వస్తాయి, వృక్షా తోలుకుంటే డబ్బులు వస్తాయి, ఆటో తోలుకుంటే డబ్బులు వస్తాయి. ఇంట్లో కూర్చుంటే ఊరిని ఏసుగాడిని నేను కూడా నమ్ముతాను. ఈ రోజు నేను ఏసుని నమ్ముతాను. ఊరు ఇంట్లో కూర్చొని పని చేయకుండా నువ్వు ఏసు కూడా కందిపప్పు మినపప్పు తెచ్చిమను, డబ్బాలు తెచ్చిమను. ఎందుకే సొల్లు మాటలు చెబుతావు? నువ్వు చెడిపోయింది కదా నీ కుటుంబాన్ని కూడా నాశనం చేస్తావు. నువ్వు నాశనం నీ కుటుంబాన్ని కూడా నాశనం చేస్తున్నావు, నువ్వు చుట్టుపక్కల కూడా నాశనం చేస్తున్నావు. పని చేసుకోవా? కష్టం ఏం పని చేస్తావు నువ్వు? నేను డ్రైవర్ చేస్తా. కప్ప డ్రైవర్ లేకుండా మానిపించి ఇంట్లో కూర్చో శుభ్రంగా ఏసై నీకు జీతం ఇస్తాడు. నీ కాలు నొప్పి ముడ్డి నొప్పి తాగుడు మానిపించినోడు నీకేం జీతం వేయలేడా? ప్రతి నెల నీ అకౌంట్ లో డబ్బులు వేయలేడా? మనకు రెండు కాలు చేతులు ఇచ్చింది ఎందుకు? మరి అదే చెప్తున్నా, మన డాక్టర్ని కూడా ఆయనే సృష్టించినప్పుడు, దేవుడు సృష్టించినప్పుడు నీకు రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల, కష్టాలు వస్తే నిలబడి పోరాడాలి. అయ్యా భగవంతుడా నాకు కష్టం వచ్చింది, ఈ కష్టాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని నాకు ప్రసాదించని చెప్పి దేవుడిని అడగాలి తప్ప నాకు కష్టం పోకూడదని అడిగితే దేవుడు పోగొట్టాడు కష్టాన్ని. గుర్తుపెట్టుకు ఎప్పుడైనా. నీ కష్టం ఎందుకు వస్తుంది? నీకు జీవితంలో మళ్ళీ ఎన్ని కష్టాలు వచ్చినా సరే నేను ధైర్యంగా ఎదుర్కోవాలని. ఇప్పుడు మన బాడీలో కొన్ని ఉంటాయి అన్నమాట, అవేంటి వాడికి వ్యతిరేకంగా పనిచేసే తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు ఉంటాయి. నీకు జబ్బు వచ్చినప్పుడు ఏంటంటే ఆ ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు చంపేస్తాయి. తెల్ల రక్త కణాలు అంటే జబ్బు అనమాట, ఎర్ర రక్త కణాలు ఏంటి? ఆ జబ్బుని చంపేవు అనమాట. ఈ రెండు కూడా ఫైట్ చేసుకుంటూ ఉంటాయి. ఎప్పుడు ఎందుకని ఇప్పుడు నీకు జ్వరం వచ్చింది, నీ ఒంట్లో ఇమ్యూనిటీ పెరుగుతుంది, ఆ ఫైట్ చేయడం వాటికి తెలుస్తుంది. అంతేగాని ప్రార్థన చేస్తే నీకు తగ్గదు, ఆ రెడ్ సెల్స్ పెరగవు నీకు అక్కడ బాడీలో. నీకు అలా చెప్పి నిన్ను మా మతం మార్చారనమాట, అంతే. నువ్వు పిచ్చోళ్ళలాగా అయిపోయావు. నువ్వు ఒక్కసారి ఆలోచించుకో, ఇంట్లో కూర్చొని యేసుని నమ్ముకుంటే నీకు పని జరగదు, నువ్వు కష్టపడితేనే పని జరుగుతుంది నీకు. ఏమైనా నీకు పిల్లలు పుట్టారా? పిల్లలు పుట్టారా నీకు? పిల్లలు పుట్టిరుగా. మరి యేసుని నమ్ముకుంటే పుట్టారా లేకపోతే మామూలు నువ్వు కాపురం చేస్తే పుట్టారా? పిల్లలు కాపురం చేయింది పుట్టుడు ఇక్కడ చూసినా చూపెడతావా? మరి అదే నేను అడుగుతున్నా. కాలు నొప్పి చేయి నొప్పి తగ్గడానికి యేసు కారణం అయినప్పుడు నువ్వు కాపురం చేయకుండా పిల్లలు పుట్టారు ఖచ్చితంగా నేను కూడా ఒప్పుకుంటా యేసు గొప్పడు అని చెప్పి.
దానికి అంటే కూడా నేను దానికి కూడా చెప్తున్నా, దేవుడు కారణం మన అయితేనే పనులు జన్మిస్తాం మనం కదా. చేసుకుంటూ వెళ్ళిపోవాలి, మన కర్మలు మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంతేగాని దేవుడు చేశాడు, వాడు చేశాడు, ఈడు చేశాడు అంటే ఆడంత మూర్ఖుడు రెండో వాడు ఉండడు. గుర్తుపెట్టుకో జీవితంలో. పిల్లలు పుట్టాలన్నా కానీ దేవుడు కారణం అయితేనే పుడతారు కదా. ఎందుకయ్యా మనం బండి దేవుడికే లేవగానే సంబంధం పుడతారా? అయ్యా? ఇప్పుడు యేసుకు పిల్లలు ఉన్నారా? కాదు, మనం బండి లేవగానే పుడతానమ్మా. ఆ? మనం అదే బండి లేవగానే ఇప్పుడు పుడతామా సార్? పుడతామా? యేసుకు పిల్లలు ఉన్నారా చెప్పు? యేసుకు పిల్లలు ఎట్లుంటారు? దేవునికి పిల్లలు ఉంటారా? ఎందుకు దేవుడు ఎందుకండి? ఇప్పుడు కాదయ్యా, దేవుడికి ఆకలేసిందా? కోపం వచ్చేది. విను ఒక నిమిషం, ఒక్క నిమిషం విను. ఆయన లెటర్కి వెళ్ళాడు, పాస్కి వెళ్ళాడు, ఆకలేసింది, కోపం ఉంది, అన్నీ ఉన్నాయి. ఒక కామం ఎందుకు ఉండదు ఆయనకి? అంటే ఇప్పుడు ఒక నిమిషం, ఆయన ఎప్పుడు దేవుడుగా మారాడని బైబిల్లో రాశారు. దేవుడు అంటే ఆయనకు మహిమలు ఎప్పుడు వచ్చినాయంటే బాప్టిజం తీసుకున్న తర్వాతే వచ్చినాయి మహిమలు. యేసుకి బాప్టిజం తీసుకోకముందంతా సాధారణ మనిషి. అవునా? నీకు ఇది చెప్పాడా పాస్టర్ గారు? మరి ఆయన 30 సంవత్సరాల దాకా సాధారణ మనిషి, నీలాగా నాలాగా సాధారణ మనిషి. ఆయన బాప్టిజం ఎప్పుడైతే తీసుకున్నాడో ఆయనకు మహిమలు చేయటం వచ్చింది. అప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ప్రతి మనిషి కూడా పెద్ద మనిషి అవుతాడు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ. మరి యేసు పెద్ద మనిషి కాలేదు, ఆయన శుద్ధి చేయించుకున్నాడు కదా, మరి ఆయనకు ఉంది కదా. అది ఉన్నప్పుడు ఆ సాధారణమైన జీవితం గడుపుతున్నప్పుడు ఆయన పెద్ద మనిషి అయ్యాడా లేదా? మరి పెద్ద మనిషి అవ్వటం అంటే లేదు, మగవాళ్ళకి వీర్యం బయటకు వస్తుంది. అది 9వ క్లాసులో కానీ, 10వ క్లాసులో కానీ, 7వ క్లాసులో కానీ, లేదా ఇంటర్లో కానీ ఆ వీర్యం బయటకు వచ్చినప్పుడు మగవాడు పెద్ద మనిషి అయినట్టు. మరి ఇన్ని సాధారణ మనిషిగా ఆయన జీవిస్తున్నప్పుడు ఒక్కసారి కూడా ఆయనకి వీర్యం బయటికి రాలేదా? ఆయన సాధారణ మనిషే కదా 30 సంవత్సరాలకు ముందర. మనం నీలాంటి నాలాంటి మనిషికి మహిమలు లేవు అప్పటికి ఆయనకి. బైబిల్ చెప్పిన ప్రకారం ఆయనకు మహిమలు ఎప్పుడు వచ్చింది అంటే బాప్టిజం తీసుకున్న తర్వాత మాత్రమే మహిమలు వచ్చినాయి. అంతకుముందు మహిమలు చేసినట్టు బైబిల్ ఎక్కడా లేదు. మరి అలాంటి సాధారణ జీవితం గడుపుతున్నప్పుడు ఆయనకి వీర్యస్ఖలనం ఎందుకు జరిగి ఉండదు? ఆయన పెద్ద మనిషి ఎందుకు అయ్యాడు? అట్లా జరిగితే జరగపోవు కావచ్చు. ఆయన పెద్ద మనిషి అయ్యాడయ్యా. పెద్ద మనిషి కాకుండా వీర్యస్ఖలనం కాకుండా ప్రకృతి విరుద్ధంగా ఎలా పుడతాడు ఆయన? ఆయన బాడీ అంతా కూడా ఇప్పుడు ఆయన కోపం ఉంది, ఓకేనా? ఆయనకు ఆకలి ఉంది, దప్పికుంది, నిద్ర ఉంది, అన్ని కోరికలు ఉన్నాయి ఆయనకి. ఆ వీర్యస్ఖలనం జరగలేదంటే ఎలా నమ్మాలి మేము? మరి అన్ని కోరికలు ఉన్నప్పుడు వీర్యస్ఖలనం కూడా నువ్వు మగోడివే కదా. నువ్వు నిద్రలో ఉన్నప్పుడు వీర్యస్ఖలనం జరిగిందా నీకు? ఎప్పుడు చాలాసార్లు జరిగిందా లేదా? మనము యేసు ప్రభుత్వం పోల్చుకుంటే మనం ఏం చేస్తామని బాబు, నేను నీకేం చెప్తున్నాను, బుర్ర పెట్టు, కొంచెం ఎక్కించుకో బుర్రలోకి. యేసు 30 సంవత్సరాల దాకా సాధారణ మనిషి, ఆయనకి ఎటువంటి మహిమలు లేవు. ఆయన 30 సంవత్సరాలు బాప్టిజం తీసుకున్న 30 సంవత్సరాల తర్వాత మహిమలు చేయటం మొదలు పెట్టాడు. అంతకుముందు కూడా సాధారణ మనిషి, నీలాగా నాలాగా బతికాడు ఆయన. చూసుకో, నువ్వు పాస్టర్ గారిని అడిగావు, రండి పాస్టర్ గారిని కలిపి నేను మాట్లాడతాను. ఊరినే కాదే, బుర్ర పెట్టరా మీరు. అసలు బుర్ర పొద్దు 2 వదిలేస్తారా క్రైస్తవ మతంలోకి వెళ్ళిన తర్వాత? మీ పాస్టర్ గారిని అడుగు. బైబిల్ చదువుతాం మేము, డైలీ చదువుతాం మేము. చదువుతావా? డైలీ చదువుతా బైబిల్. ఏమొచ్చింది నీకు బైబిల్ చదివితే? ఏమొచ్చింది? మనకి ఇదే తెలుసుకోవాలి అని చెప్పి. ఏం తెలుసుకోవాలి? ఏం తెలుసుకుంటావా? కష్టపడి పని చేసుకోవా? నువ్వు ఆ లవడాల బైబిల్ చదివే బదులు ఇంకో గంట ఎక్స్ట్రా డ్యూటీ చేసుకుంటూ 200 వస్తే పిల్లలు సుఖపడతారు కదా ఆ బైబిల్ చదివే టైంలో. ఏమొస్తుంది ఆ బైబిల్ చదివితే? ఏమొస్తుంది? ఏమీ రాదు, మట్టి మశానం, నా టైం వేస్ట్ తప్ప. పని చేస్తాం సార్, పని చేసుకుంటే చదువుకుంటా, పని లేకుండా చదువుతాం. ఏం చదివి నువ్వు చెప్పు బైబిల్లో? నువ్వు బైబిల్లోనా? ఏం చదివి? బైబిల్ ఏం చదివినా, కీర్తన చదివినా, ఆదికాండం చదివినా. ఆదికాండం చదివావా? మరి కయ్యని భార్య ఎవరు ఎందుకు? మరి కయ్యం భార్య, కయ్యం భార్య ఎవరో కానీ అదంతా. నువ్వు బైబిల్ చదివానంటే నీ బైబిల్ నీ క్లారిటీ లేకపోతే ఎట్లాయా? నువ్వు చదివినావు బైబిల్? కయ్యని భార్య ఎక్కడి నుంచి వచ్చింది? మరి భూమి మీద మనుషులు ఎవరు లేరు, మరి కయ్యని భార్య ఎలా వచ్చింది? 1 2 అదంతా మనం మైండ్ లో పెట్టుకోవాలంటే ఉంటుందా? మరి ఉండాలి. నువ్వు యేసుని అడుగు. ఇప్పుడు నేను లైన్ లో ఉంటా, మీ యేసయ్యకి ప్రార్థన చేయి. యేసయ్యా కయ్యని భార్య ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అని అడుగు. నువ్వు అడుగు, నేను లైన్ లోనే ఉంటా, అడుగు. మీ పాస్టర్ ఫోన్ కలిపి లేకపోతే. ఆ పాస్టర్ వినడు, ఇసటి పట్టించుకోడు సార్. మరి ఎందుకయ్యా నీకు? చక్కగా కష్టపడి పని చేసుకోవా. ఇదిగో నేను మాట చెప్తాను, నేను ఒక బ్రదర్ లాగా చెప్తాను. నువ్వేం చేస్తావు అంటే చక్కగా ఆ బైబిల్ పక్కన పడేసి ఒక 2 గంటలు ఎక్స్ట్రా డ్యూటీ చేసుకో చక్కగా. లేకపోతే కూరగాయలు పెట్టుకో ఇంటి దగ్గర, మీ ఆడవాళ్ళ చేత కూరగాయలు పెట్టించి 10 రూపాయలు వస్తాయి,
అలా బతికే ఆలోచనలు చేయవయ్యా. ఇది చదువుకొని నాశనం అయ్యే ఆలోచనలు కాదు. దీనివల్ల ఉపయోగం ఉండదు. నువ్వు కుటుంబాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, నా కుటుంబం ఎలా సంతోషంగా ఉండాలి, నా కుటుంబం ఎలా ఉండాలి అని చెప్పి నువ్వు ఆలోచించు. నేను బైబిల్ చదువుతా, పాస్టర్కి 10 దశమ భాగం ఇస్తాను, నేను 10,000 సంపాదిస్తాను, నెలకు 100 రూపాయలు పాస్టర్కి ఇస్తాను, దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. వాడు బాగుపడి వస్తాడు పాస్టర్ గాడు, ఊరని తిని కూర్చొని మొద్దులాగా తయారవుతాడు వాడు. దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు. పాస్టర్ వాళ్ళు ఏం పని చేస్తాడో ఏం పని చేయడా, 4 మాటలు చెప్తాడు, డబ్బులు దొబ్బుతాడు. నువ్వు ఇంట్లో నిజంగా నీకు అంత నమ్మకం ఉంటే ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకో. నిజంగా దేవుడు అనేవాడు ఉంటే నీ మొర ఆలకిస్తాడు. నేను దశమ భాగం ఇయ్యే సార్, నేను దశమ భాగం ఇయ్యగా నా ఇష్టం అయితే ఎంత ఉంటే గంత ఇస్తాను అంతే. అదే అసలు అది కూడా ఎందుకు ఇవ్వాలి? నువ్వు నెలకు 100 రూపాయలు ఇచ్చావయ్యా, చక్కగా ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకో, పోస్ట్ ఆఫీస్ లో కొట్టుకో 100 రూపాయలు నెలకి. అవి ఎంత అయితే సంవత్సరానికి 1200 అయితే, అలా 10 సంవత్సరాలకు వచ్చిన 1,00,000 రూపాయలు అయితే నీకు. లేకపోతే ఒక 20 సంవత్సరాలు కడితే 1,00,000 రూపాయలు అయితే రేపు కూతురు పెళ్లికో కొడుకో చదువుకో వస్తాయి ఆ డబ్బులు. వీడికి ఇస్తే ఏమైతే శుభ్రంగా దెంగి తిని ఎంజాయ్ చేస్తాడు పిల్లలతో పాస్టర్ గాడు. 100 రూపాయలన్నా నీకు కష్టమే కదా దొరకటం. ఆలోచించుకో. ఎన్ని మీరు పాపం చదువు సంధ్యలు ఉండవు, మీకు తెలివితేటలు ఉండవు, ఏముండవు. వాడు ఏదో మాయ మాటలు చెప్పి నిన్ను మతం మార్చాడు. నువ్వు అదే నిజం అనుకో నమ్ముకొని జీవితం అంతా ప్రశాంతంగా బతుకుతున్నావు నువ్వు. అది కాదయ్యా మనకు కావాల్సింది. దేవుడి గురించి పని లేదు అసలు. దేవుడు ఎప్పుడు అవసరం మనకి? మనిషి పుట్టగానే ఎలా జీవించాలి, ఎలా బతకాలి, ఏమి చేయాలి అనేది తెలియదు మనిషికి. ఆ టైంలో మాత్రమే దేవుడు అవసరం మనకి. అవన్నీ నేర్పించేశారు మన హిందూ గ్రంథాలు. అవన్నీ మనం ఎలా బతకాలి, ఎలా ఉండాలి, ఏం తినాలి, ఏ మందులు వాడుకోవాలి, ఆయుర్వేదంలో ఏమున్నాయి, వాటిలో ఏమున్నాయి అన్ని చెప్పేశారు మనకి. అందుకే మనం ప్రశాంతంగా బతకగలుగుతున్నాం. ఆ బైబిల్ ఏం చెప్పలేదు. అది కూడా కరెక్టే సార్. మనిషికి శిక్ష అన్న పడాలి, రోగం అన్న రావాలి, డబ్బు అన్న పోవాలి. మనిషికి ఉన్నది అది పోతేనే దేవుడు అని గుర్తుకొస్తుంది. మరి అది నేను చెప్తుంది. నీకు అన్ని నీ పాపాలు మొత్తం నేను తీసేస్తానంటే వాడు పాపాత్ముడు అయితే దేవుడు ఎట్లా అవుతాడయ్యా? నువ్వు ఉన్నవయ్యా, నీ ఇంటికి వచ్చి నేను చంపేస్తానయ్యా. నీ పిల్లలు బోర్మని ఏడుతాడు, బలానోడు చంపేశాడు మా ఆయనని. నేను యేసుని నమ్ముకొని నా పాపం మొత్తం పోయిందని ఊళ్ళో మొత్తం చొక్కా ఎగరేసుకొని తిరుగుతా. మరి నీ భార్య బిడ్డలు బాధపడతారు కదా. ఎవరైనా మొగుడు చంపేసినోడు ఊర్లో తిరుగుతున్నాడు శుభ్రంగా, వాడి జైలు శిక్ష పడలేదు, మా యేసు కూడా క్షమించేశాడంటే అది ఎంత మటుకు కరెక్ట్ చెప్పు, నువ్వు ఆలోచించు. నేను చెప్పింది కరెక్టా కాదా? నిన్ను చంపేసి నేను చక్కగా నన్ను యేసయ్య క్షమించేశాడు. వీళ్ళు ఏం చెప్తారు పాస్టర్లు? యేసుని నమ్ముకుంటే నీ పాపాలు మొత్తం క్షమించబడతాయి అని చెప్తారు. అదే సార్, అదే మనిషి దగ్గర ఉన్న డబ్బన్న మొత్తం పోవాలి, మనిషి శిక్ష అన్న పడాలి, మనిషికి రోగం బైబిల్ ప్రకారం నువ్వు మాట్లాడేది బైబిల్ ప్రకారం తప్పయ్యా. యేసు అన్ని పాపాలు క్షమిస్తాడు. బైబిల్ ఎలా ఉంటుందో ఒక ముతక సామెత చెబుతా నేను. బైబిల్ ఎలాంటిదంటే, ఒక మహాపతివ్రత అంట గోరింటాకు పెట్టుకుంటే పక్కింటోడు మడ్డ బండిందంట. అలా ఉంటది బైబిల్ అంతా కూడా. అర్థం కాదు కానీ పక్కింటోడు మడ్డ బండి ఉంటది. ఇది గోరింటాకు పెట్టుకుంటే పక్కింటోడు మడ్డ ఎందుకు బండుద్ది? బైబిల్ కూడా ఇదే ఉంటది. ఈ మహాపతివ్రత అని చెప్తుంది, పక్కింటోడు మడ్డ బండింది, రెండు ఇదే మాటలు చెప్తుంటది, బైబిలే చెప్తుంటది. మనకు అర్థం కాదనమాట ఇదేంది అదేందని. అలా ఉంటది బైబిల్ అంతా కూడా. సరేనా? కష్టపడి పని చేసుకో. బైబిల్ అంతా మొత్తం మీరు దానికి పోలుస్తారు ఇంకా అంతే. అది బైబిల్. ఇదిగో బైబిల్లో అమ్మని, అక్కని, చెల్లెల్ని, కూతుర్ని, పిన్నమ్మని, పెద్దమ్మని, ఏ అమ్మని వదలకుండా మొత్తం దెంగినట్టు రాశారు బైబిల్లో. వాళ్ళకి ఎలాంటి శిక్ష లేదు. మీ పాస్టర్ గారిని అడుగు, వాళ్ళ అమ్మని దెంగితే ఏమైనా దేవుడు శిక్ష వేశాడా? లేదు. కోడల్ని మామ దెంగితే శిక్ష వేశాడా? లేదు. వదిన్ని మరిదొచ్చి దెంగితే శిక్ష వేశాడా? లేదు. అన్న వచ్చేసి చెల్లెల్ని రేప్ చేసి శిక్ష వేశాడా? లేదు. అప్షలోం అనేవాడు సొంత పినతల్లుల్ని మొత్తం 10 మందిని వణుకోబెట్టి వరుసగా ఒకరి తర్వాత ఒకరిని దెంగి గుడారం వేసి ఊర్లో వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు మొత్తాన్ని పిలిచి, అయ్యా నా పినతల్లులను దెంగుతున్నాను, మీరు అందరూ వచ్చి చూడండి అని చెప్పి వాడు టెంట్ వేసాడు పైన, గుడారం పైన. వాడికి దేవుడు ఎలాంటి శిక్ష వేయలేదు. లోతు తన 2 కూతురులతో కడుపు చేసి పిల్లల్ని కన్నాడు, ఆయనకి ఏం శిక్ష లేదు. అమ్మోనియ మోయాబీలుగా వృద్ధి చెందారు బాగా. ఇవన్నీ ఇంత దరిద్రం పెట్టుకొని బైబిల్ గొప్పతనం అని చెప్తావు. అమ్మని, అక్కని, చెల్లెని దెంగటం అది గొప్పతనమా? ఏమయ్యా? అది ఉన్నది కరెక్టే సార్. అది మనం చేస్తాం. అసలు ఎందుకు రాయించాలి? అవి ఎందుకు రాయించాలి? ఏం రాయించాలంటే, అయ్యా నీ అన్నా చెల్లెలు నువ్వు ప్రేమించుకోండి. అన్నా చెల్లెలుగో, ఒక అన్నకి కష్టం వస్తే చెల్లెలు ఇలా తీర్చింది, ఒక చెల్లెలకి కష్టం వస్తే అన్న ఇలా తీర్చాడు, భార్యాభర్తల అనుబంధం ఇంత గొప్పది అని చెప్పి మన పురాణాల వేదాల్లో చెప్పిన ఎందుకు మంచి మాటలు ఎందుకు లేవు అక్కడ దాంట్లో? ఇప్పుడు బైబిల్ ఎలా ఉంటుందో తెలుసా?
చెడు పనులన్నీ కూడా అట్లా చేయొద్దు అన్నట్టు చెప్పినట్టు సార్. అది ఎక్కడుంది అలా చేయొద్దని ఎక్కడుంది? ఇప్పుడు లోతు తన ఇద్దరు కూతుర్లనే, ఒక నిమిషం, లోతు తన ఇద్దరు కూతురుతో సెక్స్ చేశాడయ్యా, చేయకూడదని ఇప్పుడు చేయకూడదని అక్కడ రాశాడా? మరి లోతు తన ఇద్దరు కూతురుతో సెక్స్ చేయకూడదు ఎక్కడ రాశారు? ఎక్కడ రాశారు? నువ్వు రిఫరెన్స్ చూపి. అసలు మనం చేస్తాం, మనకు ఇది మన గ్రంథం, హిందూ ధర్మం నేర్పించింది అలా చేయకూడదని చెప్పి. మనకి పిచ్చోడ్లాగా ఉన్నావు, దాన్ని దీన్ని కంపేర్ చేసి నీ మైండ్ లో అంతా కూడా హిందూ ధర్మానికి సంబంధించిన ఆలోచనలే ఉన్నాయి. మన తల్లిని దేవతలాగా చూస్తాం, మన చెల్లిని ప్రాణప్రదంగా చూసుకుంటాం, మన అక్కని ప్రాణప్రదంగా ఎందుకు చూసుకుంటున్నాం? ఇవన్నీ కూడా మనకి ఎప్పటి నుంచో వస్తున్న ఆచారాలు, అవన్నీ మైండ్ లో ఉండిపోయినాయి. అందుకే కూతురుతో సెక్స్ చేయడం తప్పు అనిపిస్తుంది మనకి, కానీ బైబిల్లో అలా ఎక్కడ దేవుడు చెప్పలేదు. నువ్వు కూతురుతో సెక్స్ చేసావు, ఇది తప్పు అని చెప్పలేదు. ఎవడు తప్పు అని చూపిస్తే నేను ఖచ్చితంగా నమ్ముతాను. నువ్వు బతుకుతున్న బతుకంతా కూడా హిందువులు బతుకు, హిందువుల యొక్క సాంప్రదాయాలు, హిందువుల యొక్క ఆ కుటుంబ వ్యవస్థ అన్ని మైండ్ లో పెట్టుకున్నావు. నువ్వు బతుకుతున్న బతుకంతా హిందువులు బతుకు, నువ్వు పాటిస్తున్నది మాత్రం బైబిల్ది. నువ్వు ఒక్క నిమిషం చూపించు, అమ్మని అక్కని చెల్లెల్ని కూతురు దెంగినట్టు నేను రెఫరెన్స్ చూపిస్తా. ఇది తప్పు దేవుడు ఎక్కడైనా యెహోవా చెప్తే నన్ను వచ్చి అడుగు నువ్వు, నేను కూడా క్రైస్తవ మతంలోకి వచ్చేస్తాను. మరి లోతు తన ఇద్దరు కూతురుని దెంగినప్పుడు యెహోవా దేవుడు ఎక్కడ ఇది తప్పు అని చెప్పలేదు, తెలుసా నీకు? అది మనకు తప్పు అనిపిస్తుంది. ఎందుకని? మన హిందువులంతా కూడా రామాయణాలు, భారతాలు చదివి మన పూర్వీకులందరూ కూడా అమ్మ అంటే, చెల్లి అంటే ఒక దేవతలాగా పూజించి మన మనసులో ఆ భావాలు నాటుకుపోయిన బలంగా. అందుకని చెప్పి మనకు తప్పు అనిపిస్తుంది. ఫారినర్స్ తప్పు కాదు, కూతుర్ని దెంగుతారు, అమ్మని దెంగుతారు. ఫారినర్స్ తెలియదేమో నీకు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు రామాయణాలు, భారతాలు, ఈ కల్చర్ అంతా తెలియదు వాళ్ళకి. తల్లిని దేవతగా పూజించాలి, చెల్లిని ప్రాణప్రదంగా చూసుకోవాలి అని ఇలాంటి ఆలోచనలు వాళ్ళ ఫారినర్స్ కి ఎవరికీ ఉండవు. తెలుసుకోవా బాబు, నీకు ఇంకా పూర్తిగా నాలెడ్జీ లేదు. చక్కగా నువ్వు పని చేసుకుని బతుకు, ఇవన్నీ నీకెందుకు చెప్పు? నువ్వెందుకు చేసినావు? ప్రవీణ్ కాలు ఎందుకు చేసినావు నువ్వు? ఇదే సార్ గిట్లా మా బైబిల్ గిట్లా అనర్థం చేసిన అంతే. సరే, ఆ బైబిల్లోని మీ పాస్టర్ గారిని అడుగు, అమ్మని అక్కని చెల్లెల్ని కూతురుతో సెక్స్ చేస్తే వాళ్ళకి శిక్షలు ఏమన్నా వేసాడు అంటే ఆ మతంలో ఉండు. అయ్యా ఏమి శిక్షలు వేయలేదంటే బయటకు వచ్చేసి. ఇదే మీ పాస్టర్ గారు. మనం చెయ్యం కదా మరి బైబుల్. దేవుడు ఏం చేస్తున్నాడు? నేను ఒక నిమిషం, నేను ఈ ప్రశ్న బైబుల్ అదే అందులో ఎవరు ఏం చేసిండ్రో అట్లా మనం చేస్తే మనకు అవి అవసరం, అవి చెయ్యం, అవి పట్టించుకో, అవి మనకు అద్దు కదా, దాంతో సమస్య. ఒక్క నిమిషం నన్ను చెప్పని. నువ్వు అన్నావు కదా, నేనేం చెప్తున్నానంటే తప్పు చేసినప్పుడు దాన్ని తప్పు అని చెప్పేవాడే దేవుడు. మెదలకుండా కూర్చుంటే వాడు దేవుడు ఎట్లా అవుతాడు? ఇప్పుడు నువ్వు తండ్రి ఉన్నావయ్యా, నీ కూతురో కొడుకో తప్పు చేస్తే నువ్వు ఖండిస్తావు, ఎందుకంటే నువ్వు తండ్రిగా నీ బాధ్యత అది. నువ్వు చూస్తూ ఊరుకున్నట్టు నువ్వు చేతకానుండి లెక్కేగా. లోతు తన ఇద్దరు కూతురులతో కడుపు చేసినప్పుడు మరి దేవుడు ఎందుకు చూస్తూ ఊరుకున్నాడు? లోతుకు చెప్పాడు కదా, సుధమ గుమరాలు తగలబడితే నువ్వు వెళ్ళిపో అని చెప్పాడుగా. మరి దేవుడు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు కూతుర్లు ఇద్దరు కడుపు చేశాడు కదా, మరి చేసినప్పుడు ఏమయ్యా లోతు నువ్వు చేసిన తప్పు, నీ ఇద్దరు కూతురు నేను చంపేస్తున్నా అనే మాట ఎందుకు అనలేదు యెహోవా అక్కడ? అసలు కనీసం ఇది తప్పు అనే మాట ఎందుకు రాయలేదు బైబిల్లో? ఆ లోతు తన ఇద్దరు కూతురు కడుపు చేశాడు కాబట్టి ఇది తప్పు అనే మాట ఎందుకు రాయలేదని అడుగుతున్నాను నేను. ఎక్కడ రాసినట్టు చూపించి నేను కూడా వచ్చి నీ క్రిస్టియన్ మతంలో చేరతాను నేను. నువ్వు అక్కడే ఉండు సరే, పోనీ నువ్వు అక్కడే ఉండు, నేను చేరను సరే, మంచి మాట అన్నావు, నువ్వు అక్కడే ఉండు. మీరు చేరాలంటే అది కాని పని, అది ఎన్నటి కుదరదు. కానీ నేను అడిగిన దానికి న్యాయబద్ధంగా ఉందా? క్వశ్చన్ లేదా? లోతు తన ఇద్దరు కూతుళ్ళని సెక్స్ చేసి కడుపు చేసినప్పుడు దేవుడు తప్పును ఖండించాడా? ఇది నా మొదటి ప్రశ్న. దీనికి సమాధానం చెప్పు. మరి దేవుడు అనేవాడు చూస్తూ ఊరుకున్నాడంటే తప్పును సమర్థించినట్టేగా. దేవుడు ఏదైనా చేయగలిగే దేవుడు అంటే చూస్తూ ఊరుకోడు కాదయా. ఇప్పుడు నీ కుటుంబం మీద ఏదైనా వచ్చాడని దాడి చేస్తే చూస్తూ ఉన్నాడంటే అతను దేవుడు ఎట్లా అవుతాడు? అంటే దేవుడు నీతో నడుస్తున్నాడు ఆ రోజుల్లో. నువ్వు లోతు కూతుర్లు కడుపు చేస్తున్నప్పుడు వచ్చి చేయడం పెట్టచ్చుగా, ఏమైనా తప్పు నువ్వు చేస్తుందని చెప్పొచ్చుగా, కూతుర్లకి యెహోవా చెప్పొచ్చుగా. సుధమ గుమరాలు నేను తగలబెడుతున్నా నువ్వు వెళ్ళిపో అని చెప్పినోడు ఆ రాత్రిపూట వాళ్ళు మందు దాగి వేసుకుంటున్నప్పుడు యెహోవా వచ్చి అడ్డుపడచ్చు కదా. ఏమయ్యా మీరు చేసిన వాళ్ళను వాళ్ళకొక చేర్చిచ్చాడు సార్, తప్పు నిజమైన చేర్చిచ్చాడు వాళ్ళు చేసారు. ఒక మాట అడుగుతాను, ఇప్పుడు దేవుడు అనేవాడు సర్వజ్ఞాని కదా. ఇప్పుడు సుధమ గుమరాల్లో బాగా వ్యభిచారం పెరిగిపోతుందని చెప్పి వాళ్ళందరినీ చంపేశాడు, అవునా? మరి అలా చంపుతున్నప్పుడు ఈయనకు ముందరే తెలియదా? లోతు తన కూతురు కడుపు చేసాడు ముందరే దేవుడికి తెలియదు అంటావా?
సర్వజ్ఞాని కదా ఆయన, మంచి జ్ఞానిగా దేవుడు. ముందు అన్ని తెలుస్తాయి, భూత భవిష్యత్తు వర్తమాన కాలం అన్ని తెలుస్తాయి కదా. ఇక్కడ సెక్స్ వ్యభిచారం జరిగిందని చెప్పి వీళ్ళని చంపేశాడు సుధమా కుమార నగరాల్లో. మరి లోతు కూతురు కడుపు చేసినప్పుడు వీళ్ళని ఎందుకు చంపలేదు అంటే వ్యభిచారం కాదా? అంటే కొడుకు కూతురు వీళ్ళందరూ కూడా సెక్స్ చేసుకోవచ్చా ఏంటి దేవుడి దృష్టిలో? మరి దీన్ని ఎలా చూడాలి నేను? సుధమా కుమారాలు నగలు పెట్టింది దేవుడు, వీళ్ళని ఎందుకు చంపలేదు మరి? మంచి చెడు అన్ని ఉన్నాయి సారు. మా చెడు అయ్యా నేను అడుగుతుంది అది కాదయ్యా, మళ్ళీ ప్రశ్న వినయ్యా. వ్యభిచారము సెక్స్ పెరిగిందని సుధమా కుమారాలు నగలు తగలబెట్టాడు అంటే దేవుడు చెడును ఖండిస్తున్నాడు అక్కడ. మరి లోతు తన కూతురుతో సెక్స్ చేసింది, అది తప్పు కాదంటావు దేవుడి దృష్టిలో? కొన్ని పని ఖండించాడా? ఏమైనా నువ్వు తప్పు చేసావు అన్నాడా? లోతు నీతిమంతుడని 1 పేతురు 1వ అధ్యాయంలో రాశాడు, లోతు నీతిమంతుడని. ఏమైనా అసలు మనం దీని గురించి చర్చించుకోవడానికి సిగ్గుగా లేదా నీకు? నేను అడుగుతున్న ప్రశ్నకు సమాధానం ఉందా బైబిల్లో? ఓకే 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 సార్. సరే పెట్టే బాబు, ఫోన్ పెట్టే, నాకు పని ఉంది, సరేనా? ఓకే సార్, ఓకే థాంక్స్ సార్. రైట్. గోపి గారు ఒక్క నిమిషం అండి.